అనంతపురం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషనాయుడుకు నిరసనగా ఉమ్మడి జిల్లా అర్చకులు ధర్నా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు వైపి ఆంజనేయులు స్వామిగారు మరియు నెల్లూరు శ్రీనివాసులు గారు కోశాధికారి పెడవల్లి మీడియాతో మాట్లాడడం జరిగింది. ओम गुरुदेवताभ्याय नमः। विघ्नेश्वर पार्वती परमेश्वराय नमः। श्रीमन्नारायण श्री महालक्ष्मी अनुग्रह अनंतपुरम जिला श्री सत्यसाई जिला अर्चक समाख्य जिला अध्यक्षुడు వైపి ఆంజనేయ స్వామి ముఖ్యమైన విషయం ఏమనగా అనంతపురం జిల్లా కె ఆదిశేషనాయుడు అర్చక సమస్య విషయంలో ఎవరు ఆఫీసుకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అర్చకులు శోభగా అనుభవిస్తున్నారు. ఏ విధంగా ఆయనకు చెప్పినా కానీ అర్థం కావటం లేదు. డెత్ గ్రాడ్యుయేట్ కావచ్చు, డిడిఎన్ఎస్ కావచ్చు, ఎన్ని 2 ఏళ్ళు 3 సంవత్సరాలు ఉన్నా ఇక్కడే ఉంటున్నాయి కానీ బయటకు పోవటం లేదు. అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ ఆఫీస్కి పోతే అక్కడికి పంపించామంటారు. అక్కడికి వెళితే ఆ ఫైలే లేదు స్వామి, మా దగ్గర మాకు రాలేదు అని చెప్తున్నారు. చాలామంది ఇబ్బందికరంగా ఉండే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అర్చకులు ఏదైనా సమస్యల కోసం తన ఆఫీసు దగ్గరికి వస్తే అర్చకులను దుర్భాషలాడడం జరుగుతోంది. అర్చకులు దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వచ్చే ఉండీల ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు. అర్చకుడేమో అతని కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి డెత్ గ్రాడ్యుటీ ఇవ్వాలంటే కూడా ఆ అప్లికేషను మంజూరు చేయడానికి దాదాపుగా ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో 3 సంవత్సరాలుగా ఆఫీసులోనే మొగ్గుతోంది. అంతేకాకుండా డిడిఎన్ఎస్ వస్తూ ఆగిపోయింది అంటే అది 6 నెలలైనా తిరిగి ఫైల్ కదిలే పరిస్థితి లేదనమాట. ఆ విధంగా అర్చకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కానీ ముందుగా మీడియా మిత్రులకి, నా అర్చక సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది అర్చకులు ఇంకా రావాల్సిందే ఉంది, బట్ రాలేదు. కారణం ఎందుకంటే ఈ ఆదిశేషనాయుడు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి భయపెట్టియడం కూడా జరిగింది. మాది తొండపాడు రంగనాథ స్వామి టెంపుల్, 6A టెంపుల్ అండి మాది. మా గుడికి ఈవో రావాలంటే ఈ రోజుకి భయమే. ఇప్పటికీ మా గుడికి ఒక పర్మనెంట్ ఈవో లేడు. కారణం ఎందుకంటే ఈయన వచ్చిన వెంటనే మా మీదకి ఎట్లా వచ్చాడంటే ఒక బూతుతో వచ్చాడు. రే మిమ్మల్ని చంపేస్తా, రాయలచూరు నుంచి మనుషులను పిలుచుకొని వస్తా, ఏం చేస్తారా మీరు, ఏం చేస్తారు? ఈయన పైన మేము వచ్చిన వెంటనే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. మేము చర్యలు తీసుకోలేము, మన ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము, బట్ మాకు ఏ రిపోర్ట్ రాలేదు. మరి తర్వాత ఇప్పుడైనా ఊరుకుంటాడంటే ఈయన ఊరుకున్నట్లేదు. ఈయనకి మెయిన్ ఒక అర్చకుడు ఏం కాదు అతను, ఈయనకు సపోర్ట్ బ్లాక్మెయిలర్, ఒక మాఫియా ఆయనది. రమణ అని, వెంకటరమణ అని తిమ్మచెరలో ఉంటాడు. అతను లోన ఈయనకి డబ్బులు అందియడము ఇవన్నీ చేయడంతో ఈయన బాగా ఆఫీసులోకి మేము పోవాలంటే పర్మిషన్ ఉండదు, కానీ అర్చకులు పోవాలన్నా పర్మిషన్ ఉండదు, ప్లస్ ఈవో పోవాలన్నా లోపలికి పర్మిషన్ ఉండదు. కానీ వెంకటరమణ వస్తే ఎనీ టైం డోర్ ఓపెన్. ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు ఆఫీస్లో లేడు. ఎప్పుడైనా చూడు ఫీల్డ్ మీద ఉన్నాడు. ఒక్కరోజు ఏ ఫీల్డ్లో ఉన్నాడో చూపించాడు. అన్నీ అబద్ధం. ప్రజెంట్ ఈరోజు కూడా ఆఫీస్లో లేడు. మేము వస్తే ఇంకా బూతులు తిట్టడము, ఈవెన్ మమ్మల్నే కాదు అధికారులను కూడా అదే విధంగా దుర్భాషలాడము. ఒక అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు, ఒక అర్చకుడిని మన పొప్పూరులో సుధీర్ శర్మ అనే అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు వెంటనే సుధీర్ శర్మ దగ్గర పోయి ఎందుకు టికెట్ డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు టికెట్ ఎందుకు తీసుకోలేదు ఆయన వేధించడము. ఆయన అన్న నా మీద ఎందుకు వీడియో పెట్టారన్న, నన్ను టార్చర్ చేస్తున్నాడు ఈ వెంకటరమణ, ఈ ఆదిశేషనాయుడు అన్న, నీ కాళ్ళు మొక్కుతా, నీ మందాకి చచ్చిపోతా అన్న, నా వీడియో తీసేయన్న, నా వీడియో తీసాను. మేము ఆయన హెల్ప్ కోసం పెడితే వీళ్ళు టార్చర్ చేసి ఆ వీడియో తీసేలా
ఆయన ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ ఆదిశేష నాయుడు వల్ల ఒక అర్చకుడు కాదు, ఈవెన్ ఒక అమ్మగారు కూడా వచ్చారు. ఆమెని ఎంతో ఆమెది ఇప్పటి వరకు కూడా అది కుందుర్పి గ్రామము. మా ఆయన రాంబాబు గారు శివాలయంలో అర్చకులుగా పనిచేసేవాళ్ళు. దాదాపు ఇది వంశపారంపరంగా మేమే చేస్తుంటాం. ఇది డిఎన్ఎం కింద పథకం కింద ఎంటర్ అయిన తర్వాత మా ఆయన అక్కడ డిఎన్ఎం పథకం కింద జీతం కూడా తీసుకుంటా ఉండ్రి. కానీ అనారోగ్య కారణాలతో 23 సంవత్సరం జూలై నెలలో చనిపోయినారు. అప్పటి నుంచి కూడా నేను ఆఫీస్ చుట్టూ కుక్కమాదిరి తిరుగుతా ఉన్నాను. వాళ్ళు నాకు ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఆఫీస్ దగ్గరికి పోతే కనీసం సార్ చూస్తే ఇంకా ఏదో మేము ఎత్తుకొని తినేవాళ్ళు పోయినట్టు ఆయన మమ్మల్ని ట్రీట్ చేస్తున్నాడు. కానీ ఒక మహిళగా కానీ ఒక వయసు మళ్ళీ ఆమె నా దగ్గరకు వచ్చింది, ఎట్లా ట్రీట్ చేయాలని కూడా లేదు. ఇక్కడ సిబ్బంది కూడా అదే పద్ధతిలోనే దుర్ముండు ఇదే పద్ధతే వాడుతున్నారు. అంటే మేము ఏమి వాళ్ళు దేవాలయానికి వస్తేనేమో అర్చకుడు ఆశీర్వాదం షటకోపం పెట్టాలి, వాళ్ళకి మంచి జరగాలని ఆశీర్వదించాలా. అదే అర్చకునికి అన్యాయం జరుగుతుంటే కుటుంబానికి ఏమా నీ పరిస్థితి అని అడిగే వాళ్ళు కూడా ఈ ఆఫీస్లో